నెల చుట్టూ కంచెలేస్తున్నది ప్రభుత్వం. చైతన్యంతో పోరాటం చేస్తూ ఉంటే ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని అడుగుతుంటే కంచెలేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్తదేం కాదు. 14 సంవత్సరాలు పోరాటం ఏందో చేసింది. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు చేసేటువంటి తాటాకు చప్పుళ్లకో వీళ్ళు పెట్టేటువంటి ఆంక్షలకో భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధికి తెలంగాణ నోచుకునేది కాదు. మరి ఇటువంటి సందర్భంలో మీరు చేసినటువంటి మీ ప్రభుత్వంలో ఉండి మీరు చేసిస్తేనేమో ఒప్పెట్లవుతుంది. ప్రజల పక్షాన రైతు పక్షాన ఇవాళ మేము పోరాటం చేస్తుంటే మేము తప్పెట్లవుతామో ఇవాళ రేవంత్ రెడ్డి గారితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతున్నది న్యాయమైనటువంటి డిమాండు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినటువంటి మీ హామీలు ఏమైనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ యాసంగికి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి నల్గొండ జిల్లాకు యాసంగికి రెండో పండగకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు నీళ్ళు ఎందుకు ఇస్తలేరని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాదాపు 400 రోజుల్లో 402 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ రైతుకు అండగా ఉండాలని చెప్పేసి ధర్నాకు పోతా ఉన్నాం. మేము చేస్తుంది ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తూ ఉన్నాం. మేము శాంతియుతంగా చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రోజు వరకు జరిగినటువంటి ఏ కార్యక్రమం కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇవాళ ప్రజల పక్షాన రైతుల పక్షాన కార్మికుల పక్షాన అన్ని వర్గాల పక్షాన కేటీఆర్ గారు తన గలం ఇప్పుతూ ఉంటే తన పోరాటం చేస్తూ ఉంటే వెన్నులో వణుకు పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతుల పేరు మీద మరి అనుమతులు నిరాకరించడం ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని యావత్ తెలంగాణ ఖండిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ తప్పకుండా కోర్టు అనుమతి ఇస్తుందనేటువంటి నమ్మకం మాకున్నది, విశ్వాసం మాకున్నది. కోర్టు పైన అనేక సందర్భాల్లో ఆ విశ్వాసాన్ని ఉంచిన మేము కోర్టు అనుమతులతో రేపు తప్పకుండా నల్గొండలో జరిగేటువంటి మహాధర్నా కార్యక్రమం విజయవంతమవుతుంది, రైతు ధర్నా విజయవంతమవుతుంది. దానికి తప్పకుండా మరి పెద్ద ఎత్తున రైతాంగం కదిలి వచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ కోర్టు కూడా వీళ్ళ ఆర్గ్యుమెంట్కు లోబడి అనుమతులు ఇవ్వకపోతే వాళ్ళు చెప్తున్నట్టుగానే ప్రజాక్షేత్రంలో గ్రామాల్లో జరిగేటువంటి సమావేశాల్లో ఇవాళ గ్రామాల్లో జరగాలని వాళ్ళు భావిస్తున్నటువంటి సమావేశాల్లో తప్పకుండా రైతాంగం పక్షాన రైతులతో పాటు మేము కూడా నిలదీస్తాం. మా నాయకులు మా కార్యకర్తలు అదేవిధంగా రైతాంగం కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అని చెప్పేసి నిలదీస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.